ఓం శాంతి. ఈరోజు మురళి 6/3/2022 సండే. అవ్యక్త బాబ్దాదా యొక్క మధుర మహావాక్యం 22/2/90వ సంవత్సరంలో బాబా నడిపించిన మురళి. సారే ఖేల్ కా ఆధార్ లైట్ ఔర్ బిందు. మొత్తం ఆటకు ఆధారము లైట్ అనగా కాంతి అనగా ప్రకాశము మరియు బిందువు చుక్క లేదా సున్నా. విశేషంగా బాబా శివ జయంతి పర్వదిన సందర్భంగా నడిపించిన మధుర మహావాక్యం. आज त्रिमूर्ति शिव बाबा हर एक बच्चे के मस्तक पर 3 तिलक देख रहे हैं. ఈరోజు త్రిమూర్తి శివ్ బాబా ప్రతి ఒక్కరి మస్తకంలో 3 తిలకాలను చూస్తున్నారు. सभी बच्चे दिल के उमंग उत्साह से त्रिमूर्ति शिव जयंती का मनाने आए हैं. పిల్లలందరూ చాలా ఉమంగ ఉల్లాసంతో త్రిమూర్తి శివ జయంతిని ఆచరించడానికి వచ్చారు. त्रिमूर्ति शिव बाप अर्थात ज्योतिर्बिंदु बाप बच्चों के मस्तक पर 3 बिंदुओं का तिलक देखकर हर्षित हो रहे हैं. तो बाबा अंటున్నారు, త్రిమూర్తి శివుడైన తండ్రి అనగా జ్యోతిర్బిందు అయిన తండ్రి పిల్లల మస్తకంలో 3 బిందువుల యొక్క తిలకాన్ని చూసి బాబా అంటున్నారు, హర్షితమవుతున్నారు. ఏ తిలక్ సారే జ్ఞాన్ కా సార్ హై. ఈ 3 బిందువుల తిలకం మొత్తం జ్ఞానానికి సారం. इन 3 बिंदुओं में सारा ज्ञान सागर का सार भरा हुआ है. ఈ 3 బిందువులలో మొత్తం జ్ఞాన సాగర్ని సారమే సమాయించబడి ఉంది. సారే జ్ఞాన్ కా సార్ 3 బిందువో మే హై. మొత్తం జ్ఞానం యొక్క సారమే 3 బిందువులు. ఒకటి పరమాత్మ బిందువు, రెండవది ఆత్మ బిందువు, మూడవది డ్రామా అనగా రచన కూడా బిందువే. आज का यादगार दिवस भी शिव अर्थात बिंदु का है. జ్యోతి స్వరూపుని యొక్క స్మృతి చిహ్నమే ఈ రోజుటి యొక్క యాద్గార్ శివరాత్రి పర్వదినం. మనం మొన్ననే జరుపుకున్నాం కదా. బాప్ బి బిందు, ఆప్ బి బిందు और రచన అర్థాత్ డ్రామా బి బిందు. బాబా తండ్రిను బిందువే, మీరు బిందువే, రచన అనగా డ్రామా కూడా బిందువే. तो बाबा अंటున్నారు, तो आप सभी बिंदु है, बिंदु की जयंती मना रहे हो. బాబా అంటున్నారు, మీరందరూ బాబా బిందువు అయినారు, ఆ బిందువు యొక్క జయంతిని మీరు జరుపుకుంటున్నారు. బిందు బన్కర్కే మనా రహే హోనా. బిందువై ఆచరిస్తున్నారు కదా. సారా ప్రకృతి కా ఖేల్ బి 2 బాతోं का है. మొత్తం ప్రకృతి యొక్క ఆట కూడా 2 విషయాలలోనే ఉంది. సో బాబా అంటున్నారు, ఏక్ బిందు కా और दूसरा లైట్ జ్యోతి కా. ఒకటి బిందువు పైన ఆట ఉంది, రెండవది లైట్ ప్రకాశం జ్యోతి స్వరూపం పైన ఈ మొత్తం ఆటంతా రచింపబడి ఉంది. బాప్ కో సిర్ఫ్ బిందు నహీ లేకిన్ జ్యోతిర్బిందు కహతే హై. బాబాను కేవలం బిందువు అనరు, జ్యోతిర్బిందువు అని చెప్తారు. रचता भी बिंदु है और आत्मा भी हीरो पात्रधारी ज्योतिर्बिंदु हो. బాబా కూడా బిందువే, రచయిత జ్యోతిర్బిందువు, మరియు ఆత్మలైన మనము కూడా పాత్రధారులం జ్యోతిర్బిందువులం. నాకి సిర్ఫ్ బిందు హో. కేవలం బిందువులం కాదు, జ్యోతిర్బిందువులం అంటే కాంతితో కూడిన ప్రకాశంతో కూడిన బిందువులం. और सारा खेल भी देखो, जो भी कार्य करते हैं उसका आधार लाइट है. మీరు ఏదే కార్యం చేస్తారో దానికి ఆధారం కూడా లైటే. आज संसार में अगर लाइट फेल हो जाए तो 1 सेकंड में संसार नहीं लगेगा. మోస్ట్ ఇంపార్టెంట్. వర్తమాన సమయంలో ఒకవేళ కరెంటు పోయిందంటే ఇంకా మొత్తం ప్రపంచమంతా అంధకారమే, ప్రపంచమే శూన్యమైపోతుంది. అట్లా ఉంది కరెంటు పైన ఆధారంగా, లైట్ ప్రకాశం పైన ఆధారంగా. డే టైం ప్రకాశం సూర్యుడు,
సూర్యుడు లేదంటే ఎలా ఉంటుంది? రాత్రి ప్రకాశము కరెంటు. కరెంటు లేదంటే ఎలా ఉంటుంది? ఏ సైన్స్ ఎక్విప్మెంట్స్ పని చెయ్యవు. तो लाइट फेल हो जाए तो 1 सेकंड में సంసార్ नहीं लगेगा. లైట్ ఫెయిల్ అయిపోతే సంసారం అనిపించదు. जो भी सुख के साधन है उन सब का आधार है లైట్. ఈ సుఖపు సాధనాలు ఏమైతే ఉన్నాయో వాటన్నింటికి ఆధారం లైట్ అయింది. रचयिता स्वयं भी लाइट है लेकिन प्रकृति की लाइट अविनाशी नहीं है. तो బాబా అంటున్నారు రచయిత స్వయం లైట్ ప్రకాశ స్వరూపులైనారు, కానీ ప్రకృతి యొక్క లైట్ అవినాశి కాదు. ప్రకృతి యొక్క లైట్ వినాశం కదా, ఒకసారి ఉంటుంది ఒకసారి ఉండదు. తో సారా కేల్ బిందు ఔర్ లైట్ పర్ హై. మొత్తం ఆటంతా బిందువు లైట్ పైననే ఆధారం ఉంది. మొత్తం అంతా ఆధారము బిందువు పైననే ఉంది. తో బాబా అంటున్నారు तो सारा खेल बिंदु और लाइट पर है. तो आज के यादगार दिवस को विशेष निराकार बाप से मनाते हैं. तो ఈ రోజు యాద్గార్ దినాన్ని విశేషంగా నిరాకార తండ్రికి స్మృతి చిహ్నంగా మనము ఆచరించడం జరుగుతోంది. ఎందుకంటే వినాశం ఈ ప్రపంచంలో మొత్తం అన్నీ వినాశమయ్యేటివే, కానీ పరమాత్ముని యొక్క స్మృతి చిహ్నము అవినాశి యాద్గార్గా మనము ఆచరించడం జరుగుతోంది. తో ఆప్ కైసే మనాయేంగే? కానీ మీరెలా తయారు చేస్తారు? ప్రపంచంలో వాళ్ళు ఒకలాగా తయారు చేసుకుంటారు, కేవలం స్థూలంగా కృత్రిమంగా ఆచరిస్తారు. కానీ మీరు బాబా పిల్లలైన మీరెలా ఆచరిస్తారు అని బాబా మనల్ని అడుగుతున్నారు. లేకిన్ ఆప్ కైసే మనాయేంగే? आप विशेष आत्माओं का मनाना भी विशेष है ना. మీరైన విశేష ఆత్మలు ఆచరించేది కూడా విశేషంగానే ఉండాలి కదా. ऐसा कभी सोचा था कि हम आत्मा ये ऐसे పద్మాపదం భాగ్యవాన్ है? ఎప్పుడైనా మీరు ఆలోచించినారా మనమైన ఆత్మలు ఇంత పద్మాపదం భాగ్యశాలులుగా అవుతామని? जो डायरेक्ट त्रिमूर्ति शिव बाप के साथ साकार रूप में జయంతి మనాయేంగే. ఎక్కడైనా ఎప్పుడైనా ఆలోచించినారా? డైరెక్ట్ మనం భగవంతుని జతలో త్రిమూర్తి శివుని జతలో మనం సాకార రూపంలో జయంతిని ఆచరిస్తామని మీరు ఎప్పుడైనా ఆలోచించింటిరా? కభీ స్వప్నమే భీ సంకల్ప నహీ తానా. ఎప్పుడు స్వప్నంలో కూడా మీకు ఆ సంకల్పం లేదు కదా. तो दुनिया वाले यादगार चित्र से जयंती मनाते हैं. आप चैतन्य में बाप की अवतरित कर జయంతి మనాతే హో. తో బాబా అంటున్నారు చిత్రాలలో శివ తండ్రి యొక్క చిత్రాన్ని జ్యోతిస్వరూపంలో ఆచరిస్తారు. మీరు స్వప్నంలో కూడా సంకల్పం చేసి ఉండలేదు కదా. ప్రపంచంలో వాళ్ళు కూడా యాద్గార్ రూపంలో, చిత్రం రూపంలో, సాకార రూపంలో జయంతిని ఆచరిస్తారు. ఎప్పుడు బాబా అంటారు సాకార రూపంలో జయంతిని ఆచరిస్తారు. మీరు చైతన్యంలో బాబా అవతరించినందుకు జయంతిని ఆచరిస్తారు. వాళ్ళు కేవలం స్మృతి చిహ్నమైతే మనము బాబా అవతరించినారని మనకు తెలుసు, అందుకే యాద్గార్గా మనం ఆచరిస్తాము. తో శక్తిశాలి కౌన్ హువా? బాబా అంటున్నారు శక్తిశాలి ఎవరైనారు, బాబానా మీరా? బాప్ కహతే హై పెహలే ఆప్. బాబా ఏమంటున్నారు మొదట మీరే శక్తిశాలి ఆత్మలు. తండ్రి యొక్క జయంతిని, తండ్రి యొక్క అవతరించిన సమయాన్ని జయంతిగా ఆచరించుకుంటారు. అగర్ బచ్చే నహీ హోతా తో బాప్ ఆకర్ క్యా కర్తా. ఒకవేళ పిల్లలు లేకపోతే నేను వచ్చి ఏం చేయాలి? ఇస్లియే పెహలే బాప్ బచ్చోం కో ముబారక్ దేతే హై. అందువల్ల మొట్టమొదట బాబా పిల్లలకు శుభాకాంక్షలు చెప్తున్నారు. మన్కే మొహబ్బత్కే ముబారక్. ఆర్డినరీగా కాదు, మనస్సుపూర్వకంగా, హృదయపూర్వకంగా, ఖుషీతో కూడిన శుభాకాంక్షలు. బాప్ కో దిల్ మే ప్రత్యక్ష కర్ లియా హై నా. బాబాని మీ హృదయంలో ప్రత్యక్షం చేసుకున్నారు కదా. తో దిల్ మే బాప్ కే ప్రత్యక్ష కర్నే కా ముబారక్. హృదయంలో బాబాని ప్రత్యక్షం చేసుకున్నందుకు శుభాకాంక్షలు. साथ साथ विश्व के सर्व आत्माओं के प्रति रहम दिल विश्व कल्याणकारी की शुभ भावना शुभ कामना से
विश्व के आगे बाप को प्रत्यक्ष करने का सेवा का उमंग उत्साह का मुबारक. బాబా ఎన్ని శుభాకాంక్షలు చెప్తున్నారు చూడండి. మీరు దయాహృదయులై విశ్వ కళ్యాణకారులై విశ్వంలోని సర్వాత్మలకు శుభభావన శుభకామనలు ఇచ్చేటువంటి బాబాను ప్రత్యక్షం చేసేందుకు సేవ యొక్క ఉమంగ ఉల్లాసం ఉంచినందుకు మీకు శుభాకాంక్షలు. బాప్ దాదా సభీ బచ్చోं के उत्साह का उत्सव देख रहा था. పిల్లలందరి యొక్క ఉత్సాహాల ఉత్సవాన్ని బాబా చూస్తున్నారు. సేవా కర్నా అర్థాత్ ఉత్సాహ్ సే ఉత్సవ్ మనానా. సేవ చేయడం అంటేనే ఉత్సాహంతో ఉత్సవాన్ని ఆచరించడము. जितनी बड़ी सेवा करते हो बेहद का उतना ही बेहद का उत्सव मनाते हो. మీరు ఎంత గొప్ప సేవ చేస్తున్నారో బేహద్గా అంతే బేహద్ ఉత్సవాన్ని ఆచరిస్తున్నారు. సేవా కా అర్థ క్యా హై, సేవా క్యోं करते हो, సేవ అర్థమేమి, సేవ ఎందుకు చేస్తారు? ఆత్మాओं में बाप का परिचय द्वारा उत्साह बढ़ाने के लिए, ఆత్మలలో బాబా పరిచయాన్ని ఇచ్చి ఉత్సాహాన్ని పెంచడం కోసమే కదా. जब सेवा का प्लान बनाते हो यही उत्साह रहता है ना. जल्दी से जल्दी वंचित आत्माओं को बाप से वर्षा दिलाए. సో సేవ ప్లాన్ ఎప్పుడు చేస్తారో అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? తొందరగా వంచితులైన ఆత్మలందరూ బాబా ద్వారా ఆస్తి తీసుకోవాలనే మీరు అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు కదా. ఆత్మాओं को खुशी का झलक का अनुभव कराए. ఆత్మలలో ఖుషి యొక్క ప్రకాశాన్ని అనుభవం చేయించాలి. अभी किसी भी आत्मा को देखते हो चाहे आज के संसार में कितना भी बड़ा हो. तो బాబా అంటున్నారు వర్తమాన సమయంలో ఎంత పెద్ద వ్యక్తి అయినప్పటికీ కానీ హర్ ఆత్మ के प्रति देखते ही पहले संकल्प क्या उठता है. ప్రతి ఆత్మ పట్ల ఎంత పెద్ద వ్యక్తి అయినా ఏ వ్యక్తి అయినా ఆయన చూడంగానే వాళ్ళని చూడంగానే ఏ సంకల్పం వస్తుంది? ये प्राइम मिनिस्टर है, यह राजा है, ये दिखाई देता है. ఈయన ప్రైమ్ మినిస్టరు, ఈయన రాజా అనేది కనిపిస్తుందా? యా ఆత్మసే మిల్తే హో వా దేఖ్తే హో. ఆత్మని కలుస్తున్నారా, ఆత్మని చూస్తున్నారా? శుభ భావన ఉఠతా హై నా, యహ ఆత్మ భీ బాప్ సే ప్రాప్తి కా అంచలి లేవి. తో సదా మీకు శుభ భావన సంకల్పం ఉత్పన్నమవుతుంది కదా. ఈ ఆత్మలు కూడా బాబాతో ప్రాప్తి యొక్క అంచలిని తీసుకోవాలి. ఇస్ సంకల్ప్ సే మిల్తే హోనా, ఈ సంకల్పంతో మీరు కలుస్తున్నారు కదా. అబ్ ఏ శుభ భావన ఉత్పన్న హోతీ హైనా, ఇప్పుడు ఈ శుభ భావన మీలో ఉత్పన్నం అవుతుంది కదా. తబ్హీ ఆప్కి శుభ భావన కా ఫల్ ఉస్ ఆత్మ కో అనుభవ్ కర్నే కా బల్ మిల్తా హై. మీ శుభ భావన యొక్క ఫలము ఆ ఆత్మలకు అనుభవం చేసే బలము దొరుకుతుంది. అది ఇంపార్టెంట్. మన శుభ భావన వాళ్ళకు అనుభవం చేపిస్తుంది. शुभ भावना आपकी है लेकिन आपकी भावना का फल उनको मिलता है. तो బాబా అంటారు మీ శుభ భావన మీది కానీ దాని బలము వాళ్ళకు లభిస్తుంది, ఫలము లభిస్తుంది. क्योंकि आप श्रेष्ठ आत्माओं की शुभ भावना के संकल्प में बहुत शक्ति है. మొత్తం మురళికి ఆధారము ఈ ఒక్క పాయింట్. ఎందుకంటే మీరైన శ్రేష్ఠ ఆత్మల శుభ భావన సంకల్పంలో చాలా శక్తి ఉంది. आप एक श्रेष्ठ आत्मा का एक शुभ संकल्प वायुमंडल की सृष्टि रचता है. బాబా ఎంత బాగా చెప్తున్నారు. మీరు ఒక్కొక్కరు శ్రేష్ఠాత్మలు ఒక్కొక్క శుభ సంకల్పం చేస్తే అది వాయుమండలంలో సృష్టిని రచిస్తుంది. మొత్తం ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తే ఎంత దివ్యత్వము అనుభవం అవుతుంది. మధుబన్కి వెళ్తే ఎట్లా అనిపిస్తుంది? ఆ డైమండ్ హాల్లోకి వెళ్ళంగానే బాబా ఫీలింగ్స్ కానీ ఆ మధుబనం యొక్క ప్రాంగణం పాండవ భవన్ గేట్ దగ్గరికి వెళ్ళంగానే ఎలాంటి ఫీలింగ్స్ వస్తుంది చూడండి. అది బాబా అంటున్నారు. ఎందుకు? శుద్ధ సంకల్పాల యొక్క బలం. సో బాబా అంటున్నారు कैसे भी आत्मा हो लेकिन थोड़ा समय के लिए उत्साह में आ जाते हैं. सेवा का अर्थ क्या हुआ? उत्सव मनाना है ना. సేవ అర్థమే ఏమి? ఉత్సవాన్ని ఆచరించడం కదా. అర్థాత్ ఉత్సాహమే రెహనా అంటే అర్థమేమి?
ఉత్సాహంలో ఉండడము. कोई भी चाहे स्थूल कर्म करते हो, चाहे वाणी द्वारा करते हो, चाहे संकल्प बोल से करते हो, तो उत्सव है ना. तो ఏ ప్రకారమైన సేవ చేసినా, స్థూలమైన సూక్ష్మమైన వాచా ద్వారా కానీ, సంకల్పం ద్వారా, మాట ద్వారా, ఏ రూపంలో చేసినా కానీ బాబా అంటారు ఏ ప్రకారమైన సేవ చేసినా ఉత్సాహంతో చేస్తారు కదా. और उत्साह दिलाते हो ना, ఉత్సాహాన్ని ఆచరిస్తారు కదా. బాబా చూడండి, ఉత్సాహంతో చేస్తారు, ఉత్సాహాన్ని ఆచరిస్తారు కదా. ఇస్ స్మృతి సే కభీ భీ థకావట్ నహీ హోగి. ఈ స్మృతితో చేస్తే మీకు ఎప్పుడూ అలసట అనేది అనిపించదు. ఎట్లా చెప్తున్నారు చూడండి బాబా. బాబా యొక్క సేవను మనం ఏ రూపకంగా చేసినా ఉత్సాహంతో చేసినామంటే మనకప్పుడు అలసట అనిపించదు. అలసట ఎందుకు అనిపిస్తుందంటే ఎప్పుడైతే ఉత్సాహం ఉండదో అప్పుడు అలసట అనేది అనిపిస్తుంది. అందుకే బాబా అంటున్నారు ఉత్సాహంతో చేస్తారు కదా. క్యోంకి ఉత్సాహ సే కర్తే హో ఔర్ ఉత్సాహ దిలాతే హో. ఉత్సాహంతో చేస్తారు మరియు ఉత్సాహాన్ని ఇస్తారు. ఈ స్మృతి ద్వారా ఎప్పుడే కానీ అలసట అనేది ఉండదు, బరువు అనేది ఉండదు, తల భారీ కాదు, హృదయం బేజారు కాదు. ఎప్పుడైతే అలసిపోతారు, హృదయం సుస్తైపోతుంది, అప్పుడు ప్రపంచంలో ఏమంటారు, ఏదో ఒక మనోరంజన స్థానానికి వెళ్దాము అంటారు. చెప్తారు ఈరోజు చాలా నా తల బరువుగా ఉంది, అందువల్ల కొంచెం మనోరంజనం కావాలి అంటారు. ఉత్సవం యొక్క అర్థమే ఖుషీని ఆచరించడం. తినండి, తాగండి, మౌజ్ చేయండి, ఇదే ఉత్సవము. బ్రాహ్మణుల యొక్క ప్రతి గడియ ఉత్సాహమైనది, ఉత్సవంతో కూడినది. ప్రతి కర్మ ఉత్సవమే. ఉత్సవాన్ని ఆచరిస్తే అలసట అనేది ఉండదు కదా. సో మధుబనంలోకి ఎప్పుడు వస్తారో అప్పుడు మనోరంజన ప్రోగ్రాములు కూడా చేస్తారు కదా. భలే 11 గంటల వరకు కూర్చోమన్నా కూర్చోగలుగుతారు. క్లాస్లో 11 అయిపోతే అర్ధం క్లాస్ వెళ్ళిపోతారు. మనోరంజనం చాలా ఇష్టమవుతుంది కదా. సేవ కూడా ఉత్సవమే కదా. ఈ విధితో సేవ చెయ్యండి. స్వయం ఉత్సాహంలో ఉండండి, సేవలో ఉత్సాహాన్ని నింపండి, ఆత్మలలో ఉత్సాహాన్ని తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది, ఏ సేవ చేసినా దాని ద్వారా ఇతర ఆత్మల్లో కూడా ఉత్సాహం పెరుగుతుంది. ఈ విధంగా ఉత్సాహంగా ఉన్నారు కదా. కేవలం మధుబన వరకేనా, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు కనిపిస్తాయా? ఉత్సాహం ఎలాంటిదంటే దాని ముందు ఏ పరిస్థితి ఏమీ చెయ్యదు. కనుక సదా ఉత్సాహాన్ని పెంచుకుంటూ పోవాలి, తక్కువ చేసుకోకూడదు. అప్పుడు పరిస్థితి యుద్ధమే చెయ్యదు. ఉత్సాహం ఉంటే పరిస్థితి యుద్ధం చేయడానికి వీల్లేదు, పరిస్థితి మీపైన బలిహారి అయిపోతుంది. సో కనుక ఉత్సవాన్ని ఆచరించడానికి వచ్చినారు కదా, ఉత్సాహంగా ఉన్నారు కదా. శివ జయంతి ఉత్సవం కదా, ఉత్సవాన్ని ఆచరించడానికి వచ్చినారు కదా. సో కానీ ప్రతి గడియ ఉత్సవమే. ఈరోజు ఒక్కరోజే కాదు, ప్రతి గడియ. అండర్లైన్ చేసుకోండి ఇది మాట. శక్తి కూడా ఉంది. బాబా అంటారు తాకత్ బీ నా హో. ఒకవేళ శక్తి లేకపోయినా, మీలో శరీరంలో శక్తి లేకపోయినా, ధనం యొక్క శక్తి లేకపోయినా, తక్కువ ఉన్నా, మనసులో ఫీలింగ్ జరుగుతూ ఉన్నా, ఇది జరగదు, ఇది కాలేదేమో అని. కానీ ఉత్సాహం అనేది అలాంటి వస్తువు. కేవలం ఉత్సాహం ఒక్కటి ఉంటే చాలు. ఉత్సాహం ఉంటే तो बाबा अंटार उत्साह में आगे बढ़कर के आपके सहयोगी बन जाएंगे. మీకు ఉత్సాహం ఉంటే వేరే వాళ్ళు కూడా మీకు సహయోగం ఇచ్చే దాంట్లో ముందుకొచ్చి అందరూ సహయోగం ఇస్తారు. ధనము యొక్క తక్కువ ఉన్నా కూడా బాబా అంటారు ధన్ की कमी भी होगी तो कहाँ न कहाँ धन को भी उत्साह खींच कर लाएगा. చూస్తారా, ధనము యొక్క తక్కువ ఉన్నా కూడా ఎక్కడి నుంచైనా ధనాన్ని ఉత్సాహంతో తీసుకొని లాక్కొని వచ్చేస్తుంది. ఉత్సాహ ऐसा चुंबक है धन को भी खींच कर लाएगा. ఉత్సాహం అనేది అలాంటి అయస్కాంతము, ధనాన్ని కూడా లాక్కొని వచ్చేస్తుంది.
జైసే భక్తి మే ఏ విధంగా భక్తిలో చెప్తారు కదా, ధైర్యము ఉత్సాహము ధూళిని కూడా ధనంగా చేసేస్తుంది. సో ఇంత పరివర్తన అయిపోయింది కదా, ఉత్సాహం యొక్క అనుభూతి అవుతుంది కదా. जो किसी भी आत्मा की कमजोरी के संस्कार का प्रभाव नहीं पड़ सकता. ఏ ఆత్మల బలహీన సంస్కారాల ప్రభావము పడదు. ఆప్కా ప్రభావ్ ఉన్ పర్ పడేగా, మీ ప్రభావం వాళ్ళపైన పడుతుంది, వారి ప్రభావం మీపైన పడదు. సో మీరు ఆలోచనలోను స్వప్నంలోను లేనిది సాకారంలో వస్తుంది కదా. అందుకై బాబ్దాదా సభీ సేవాదారులందరికీ ఇదే గ్యారంటీ వరదానం ఇస్తున్నారు. అర్థమైందా? బాబ్దాదా ఖుషీగా ఉన్నారు, చాలా లగన్తో సేవలో ప్లాన్స్ చేస్తున్నారు. సంస్కారాలని కూడా కలుపుకోవాలి, అనగా సంపూర్ణతను సమీపంగా తీసుకురావాలి, సమయాన్ని సమీపంగా తీసుకురావాలి. బాబ్దాదా చూస్తున్నారు, సంస్కారాల మిలనమైతే మంచిగా చేస్తున్నారు, మంచి సువాసన అయితే వస్తుంది. సో సదా ఇదే విధంగా ఉండాలి, ఉత్సవాన్ని ఆచరించాలి, ఉత్సాహంగా ఉండాలి. బాబా అంటారు, స్వయం చెయ్యకపోయినా ఇతరులకు ఉత్సాహం ఇస్తే, ఇతరులకు ఉత్సాహం ఇచ్చినప్పుడు మీరు కూడా స్వయం ఉత్సాహం లేక వచ్చేస్తారు. నిమిత్తంగా మీరే ఉన్నారు కదా. తో బాబా అంటున్నారు, నిమిత్త బనే హుయే బడే యహీ కామ్ కర్తే హై నా, నిమిత్తంగా ఉన్న వాళ్ళు ఇదే కార్యం చేస్తారు కదా. దూసరోం కో ఉత్సాహ దిలానా అర్థాత్ స్వయం కో ఉత్సాహమే లానా, ఇతరులకు ఉత్సాహం ఇవ్వడమే స్వయం ఉత్సాహంగా ఉండడం. ఎప్పుడైనా ఒకవేళ 14 అణాలు ఉత్సాహం ఉంటే ఇతరులకు 16 అణాలు ఇస్తే, తో బాబా అంటారు మీకు కూడా 2 అణాలు ఉత్సాహం పెరిగిపోతుంది. బ్రహ్మ బాబా యొక్క విశేషతే ఇదే కదా. బాబా అంటున్నారు, బొగ్గులు ఎత్తేటువంటి సేవలో కూడా ఉత్సాహంగా చేస్తున్నారు, మనోరంజనంగా అనుభవం చేస్తున్నారు. బాబా అంటారు, కోయలేక 35 వ్యాగిన్స్, తో బాబా చూడండి 35 వ్యాగిన్స్ ఆయే थे, 35 టన్నుల బొగ్గు వచ్చి ఉండింది. అయితే బాబా అంటారు, బాప్ దాదా మురళీ మే कोयले की बात कर रहे थे, तो थोड़े समय के बाद समाचार मिला कि अबू रोड में कोयले की వ్యాగిన్స్ పहुंच गई है. బాబా బొగ్గు గురించి మాట్లాడుతున్నారంట, అంత లోపల అబూ రోడ్లో బొగ్గు యొక్క వ్యాగిన్స్ వచ్చేసినాయంట. చూడండి, అచ్చా సభీ పాండవ్ క్యా కరెంగే, సదా ఉత్సాహమే రహేంగేనా, పాండవులంతా ఏం చేస్తారు, సదా ఉత్సాహంగా ఉంటారు కదా. సో ఉత్సాహాన్ని ఎప్పుడూ వదలకండి. ఉత్సాహము మీ జడ చిత్రాలను కూడా బాబా అంటారు ఉమంగ ఉల్లాసంతో ధైర్యంతో జడ చిత్రాల ముందు కూడా చేస్తారు. సో కాబట్టి బాబా అంటారు అప్పుడే కార్యం అనేది ప్రారంభమవుతుంది. అంత ఉమంగ ఉల్లాసాలు ఉన్నాయి కదా. జడ చిత్రాలు కూడా ఇతరులకు ఉమంగ ఉల్లాసాన్ని ఇస్తాయి. పాండవులు మహావీరులు కదా, ఎంత ప్రసిద్ధమైన వారు, బలహీనులను కూడా శక్తిశాలిగా చేసే మహావీరులు కదా. అచ్చా, నలువైపులా ఉన్న సర్వ అతిశ్రేష్ట భాగ్యవంతులైన ఆత్మలందరికీ సదా జ్యోతిర్బిందు తండ్రిని ప్రత్యక్షం చేసే ఉమంగ ఉల్లాసంలో ఉండే ఆత్మలందరికీ, సదా హృదయంలో బాబా యొక్క ప్రత్యక్షత జెండాను ఎగురవేసే ఆత్మలందరికీ, సదా విశ్వం ముందు బాబా యొక్క ప్రత్యక్షత జెండాని ఎగురవేసే ఆత్మలందరికీ వజ్రతుల్యమైన బాబా యొక్క జయంతి, పిల్లల జయంతికై శుభాకాంక్షలు. సదా ఎగురుతూ ఉండండి, ఇదే బాబా యొక్క శుభాకాంక్షలు. సదా ఉత్సాహంలో ఉండండి, సదా ఉత్సవాన్ని ఆచరించండి, అందరికీ ఉత్సాహాన్ని ఇవ్వండి. అలాంటి మహాన్ శక్తిశాలి ఆత్మలందరికీ త్రిమూర్తి శివ జయంతి సందర్భంగా ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. थैंक यू बाबा, थैंक यू.